వనపర్తి జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా 2 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగిందని డిప్యూటీ సీఎం అన్నారు. 7 విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శంకుస్థాపన చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. సుమారు 23.30 కోట్ల నిధులతో 2 విద్యుత్ ఉప కేంద్రాలు ప్రారంభోత్సవంతో పాటు మరో 7 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపనలు చేశామన్నారు. ట్రాన్స్ఫార్మర్ కొరకు దరఖాస్తు చేసుకున్న 50 మంది రైతులకు 50 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఈరోజు మాత్రం మీ అందరితో మనసు విప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలతో పంచుకోవాలనే నేను కొన్ని విషయాలు తీసుకుని ఆలోచిస్తున్నాను. మిత్రులారా, మనమందరం ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు రావాలని, నీటిపారుదల ప్రాజెక్టులు రావాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఆశించే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్ రాష్ట్రం చేతుల్లో పోతే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాలు